ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయానికి వచ్చే 50 ఏళ్లకు సరిపడేలా పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. 50 ఏళ్ల తర్వాత భక్తులు రోజుకి ఎంతమంది రావచ్చు, ఆలయ పరిసరాలు ఎలా ఉండాలి, భక్తులకు సరిపడేలా మౌలిక సదుపాయాలు ఎలా కల్పించాలి అనే అంశాలపై చర్చించారు. ముందస్తు ప్రణాళికతో మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. And the majority of this fine only is collecting the people from Kadapa. This is going to be a big landmark if we develop a master plan in a very holistic way. అంటే ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారో దీంట్లో సార్ టెక్నికల్ జోన్ ఆర్ రీటైల్ జోన్ అండ్ రూమ్స్ విత్ ఫుడ్ ఫెసిలిటీ అవి ఉన్నాయా కట్టాలన్నా ఇప్పుడు కట్టాలి. యాక్చువల్లీ ఇప్పుడు థర్డ్ నెంబర్ 2 is we have a pocket there. So we are also proposing some kind of homes for devotees and spiritual one. అది టీటీడీ ల్యాండ్ కాకపోతే ఏంటంటే that we need to be trying to actually still we need to regulate properly and we need to చేసుకోవచ్చు దాన్ని. సో ఇప్పుడు ఇఫ్ ఇట్స్ టీటీడీ ల్యాండ్ అండ్ దాంట్లో ఇప్పుడు రెస్టింగ్ రూమ్స్ ఫర్ డెవోటీస్ స్పిరిచువల్ మనం చేసుకుంటే మనం చేసుకోవచ్చు, అది మన ఇష్టం. దాంట్లో వాటర్ ఈ natural stream law in this approach. And number 3, you are having both sides of that black road. ఒకసారి రెవెన్యూ అది రికార్డ్స్ వెరిఫై చేసుకున్న తర్వాత అది కన్ఫర్మ్ అయ్యింది సార్. అది వీఆర్ కన్సెప్చువల్ ప్రపోజింగ్ ఏ స్పైన్ కమర్షియల్ ఇచ్చినప్పుడు దాన్ని ఎలివేట్ చేయాలంటే రెసిడెన్షియల్ గురించి అది ఇంప్రూవైజ్ చేయాలి కొంచెం ఫైనాన్షియల్ వయబుల్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ల్యాండ్ అంటే ఎంతవరకు మన ల్యాండ్ మీద కదా ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ చేయగలుగుతాం. పాయింట్స్ అయితే పెట్టారు స్పాట్స్, they are all government properties. Only third one actually still we need to rectify or see. Not only only పెంచుకోవడం చేయొచ్చు సార్. ఏంటంటే అది డైరెక్ట్గా ఈస్ కాంట్రిబ్యూటింగ్ ద రిడక్షన్ ఆఫ్ ది టెంపరేచర్. గ్రీన్లీ పెట్టారా? గ్రీన్ అని టెంపుల్ ఉంది ఇక్కడ పైన ఇక్కడ దాన్ని కూడా మనం మాడిఫై చేయాలి. దాని ప్రకారంగా ఈ ఏదైతే అప్రోచ్ పాత్వే ఉందో దాన్ని అక్రాస్గా అది కరెక్ట్. అది అంటే అంటే ఐ థింక్ ఇట్ మే బి ఫారెస్ట్ ల్యాండ్, ఫారెస్ట్ గవర్నమెంట్ ల్యాండ్ అది మనం డెవలప్ వీటికి కనెక్షన్ స్ట్రాంగ్ కనెక్షన్. ఇది మన ల్యాండ్ అయితే కాదు. ఇది దిస్ హిల్ ఇస్ నాట్ టీటీడీ ప్రాపర్టీ. ఇట్ డస్ నాట్ సీమ్ టు బి టీటీడీ ప్రాపర్టీ. వాట్ ఐ కెన్ డూ టీటీడీనా ఈ ట్యాంక్ ఒకటి ఏమో ఇది ఉందో పాయింట్ నెంబర్ 8, హిల్ నెంబర్ 2 అవంతా టీటీడీ ప్రాపర్టీ. ఓకే, అది తీర్థమేంటి దీంట్లో రామతీర్థం ఇక్కడ బ్యాక్ సైడ్ చాలా ఇంపార్టెన్స్. రైతులాజికల్గా మామూలు వారే అక్కడ దాన్ని ఏర్పాటు చేశారని ఒక స్టోరీ ఉంది.